హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా వీడియో వచ్చేసి మా అత్తమ్మ అయితే నవర్ మంచం అల్లుతుంది. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే చేస్తున్నాను. అయితే ఈ మంచం మా అత్తమ్మ వల్ల అత్తమ్మ అంటే మా అమ్మమ్మ ఉన్నప్పుడు చేపించిందంట మా హస్బెండ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మంచం అయితే అలాగే దాపెట్టుకున్నారు. ఇప్పుడైతే మా పాప కోసం మళ్ళీ మోడిఫై చేస్తున్నాము. ఇవి అయితే సిటీస్లో అంతగా ఉండవు కానీ పల్లెటూరులో అయితే చాలా ఫేమస్ అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు నవార్ మంచం అల్లడం ఎలానో చెప్తాను. కాటన్ నవార్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక ఎడ్జ్లో ముడేసుకొని ఇంకొక ఎడ్జ్లో అయితే వాల్చుకోవాలి. ముందుగా పొడుగ్గా మంచం మొత్తాన్ని అయితే చుట్టుకోవాలి. ఒకసారి నవార్ని అయితే ముడతలు లేకుండా చూసుకోండి. మళ్ళీ ముడతలు వస్తే మంచం మొత్తం విప్పేసి మళ్ళీ చుట్టాల్సి వస్తుంది. అంత ప్రాసెస్ చేయడం కంటే ఇప్పుడే చూసుకొని చేయడం బెటర్. ఇలా చుట్టడం అయిపోయిన తర్వాత అడ్డంగా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా అయితే చుట్టుకోవాలి. ముడతలు రాకుండా అయితే చూసుకోవాలి. ఒకటి బయటికి ఒకటి లోపలికి వచ్చేటట్లు అయితే చుట్టుకోవాలి. ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ మొత్తం విప్పాల్సి వస్తుంది. అందుకే ముందే అన్నీ చూసుకోవాలి. మా అత్తమ్మ అయితే ఎవరి హెల్ప్ లేకుండా తనే మొత్తం మంచాన్ని అయితే అల్లుతుంది. ఇలా మొత్తం మంచం అల్లడం అయిపోయిన తర్వాత ఎడ్జ్నైతే చిన్నగా ముడేసుకొని మంచానికి అడ్డంగా రెండు వైపులా టైట్గా లాగాలి. ఇలా టైట్గా కట్టకపోతే మంచాలు అయితే ఎక్కువ రోజులు ఉండవు. మనం కూర్చున్నప్పుడు మంచం అయితే లూజ్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది. రెండు వైపులా టైట్ చేయడం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మనం చిన్నగా వేసుకున్న ముడినైతే ఇప్పుడైతే దాన్ని లాగి గట్టిగా కట్టుకోవాలి. ఇక్కడైతే మా అత్తమ్మ అండ్ మా హస్బెండ్ కలిసి ఇద్దరు అయితే మంచాన్ని అయితే రెడీ చేస్తున్నారు మా పాపకు. మీకు కూడా మంచం అల్లడం రాకపోతే ఒకసారి మా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మంచం రెడీ అయిపోయిందండి మా పాప కోసం అయితే. మీ ఇంట్లో కూడా ఇలాంటి నవార్ మంచాలు ఉంటాయా? తప్పకుండా కామెంట్ చేయండి. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.